ప్రజ్ఞానాం సుప్రతానైః స్థిరచరనికరవ్యాపిభిర్వ్యాప్య లోకాన్ భుక్త్వా భోగాన్ స్థవిష్ఠాన్ పునరపి ధిషణోద్భసితాన్ కామజన్యాన్ పీత్వా సర్వాన్ విశేషాన్ స్వపితి మధురభుక్ మాయయా భోజయన్నః మయా సంఖ్యాతురీయం పరమమృతం అజం బ్రహ్మ యత్తన్నతోస్మి. యో విశ్వాత్మా విధిజ విషయాన్ ప్రాస్య భోగాన్ స్థవిష్టాన్ పశ్చాచ్చాన్యాన్ స్వమతి విభవాన్ జ్యోతిషా స్వేన సూక్ష్మాన్ సర్వానేతాన్ పునరపి శనైః స్వాత్మని స్థాపయిత్వా హిత్వా సర్వాన్ విశేషాన్ విగత గుణగణః పాత్వసౌ నస్తురీయః. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ మండూకఋషయే నమః. ఓం శ్రీ గౌడపాదాచార్యాయ నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. మాండూక్యోపనిషత్తు అద్వైత అధ్యయన భారతి అధ్యయనం గౌడపాదీయ కారికా సమేత శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత మాండూక్య ప్రకరణం అయమాత్మా బ్రహ్మ. అద్వైతామృతవర్షాయ శృత్యాకాశ విహారిణే చిద్ఘనాయ ప్రసన్నాయ శంకరాయ నమో నమః. ఆగమ ప్రకరణం మొదటి ప్రకరణం జీవ బ్రహ్మైక నిరూపణం. ఇందులో మనము మొదటి రెండు మంత్రాలను భాష్య సమేతంగా విశదంగా చదువుకొని ఉన్నాము. ఈనాడు మూడవ మంత్రంలోనికి ప్రవేశించవలసి ఉన్నది. ఒకసారి జరిగిన క్లాసులో ఉన్న విషయాలను రీక్యాప్ చేసుకుంటాం. ఓమిత్యేత దక్షరాగమిదం సర్వం. ఓం అనే అక్షరమే అంతా. అభిధానం అనేటటువంటి ఓము, అభిధేయం అనేటటువంటి బ్రహ్మము రెండు ఒక్కటే. అభిధాన అభిధేయకు ఏకత్వం. ఓం ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ. మొదటి మంత్రంలో ఏం చెప్పారు? సర్వం ఓంకారం అన్నారు. అభిధాన ప్రధానంగా నిర్దేశం చేశారు. స్టెప్ 1. రెండవ మంత్రంలో ఏం చెప్పారు? సర్వం ఏతద్ బ్రహ్మ అన్నారు. అభిధేయ ప్రాధాన్యన నిర్దేశ. స్టెప్ 2.
రెండవ మంత్రంలో ఇప్పుడు ఏం చెప్పారు? అయమాత్మ బ్రహ్మ, మహావాక్యం. కనుక ఆత్మ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ, సర్వము ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ, ఓంకారం ఈజ్ ఈక్వల్ టు సర్వం, సర్వం ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ, బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ, సో సర్వం ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. ఈ ఆత్మలో బ్రహ్మకు మాదిరిగానే ఓంకారానికి వలె ఆత్మకు కూడా 4 పాదాలు ఉంటాయి. స్వయమాత్మా చతుష్పాత్. ఇదే మొత్తం టీచింగ్ అంతా. ఈ పాదాలు ఏమిటి, వీటి కథ ఏమిటి, ఎలా అర్థం చేసుకోవాలి? ఆవుకో కుర్చీకో ఉండేటటువంటి కాళ్ళు లాంటి కాళ్ళ కాదు. విశ్వ తేజస ప్రాజ్ఞ తురీయ. ద పాద హియర్ మీన్స్ ద కాంపోనెంట్స్ ఆర్ ద పార్ట్స్ ఆర్ ద 4 facets ఆఫ్ దిస్ ఆత్మ. మొదటి 3 పాదములను కరణ వ్యుత్పత్తిలో చెప్పారు. కరణాలు, సాధనాలు, స్టెప్స్, మెట్లు అన్నారు. 4వ పాదము కర్మ వ్యుత్పత్తిలో చెప్పారు. అంటే గమ్యము లేక స్థానము, చేరవలసినది పదం అన్నారు దానిని. ఈ విధంగా పోయిన క్లాసులో ఈ 4 పాదాల తాలూకా ప్రస్తావన వచ్చినది. ఇప్పుడు డీటెయిల్స్లోకి పోతున్నాం. మాండూక్య ప్రకరణం, ఆగమ ప్రకరణం, 3వ మంత్రం. జాగరితి స్థాన బహిష్ప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతిముఖ స్థూలభుక్ వైశ్వానర ప్రథమ పాద. అన్నీ కూడా ప్రథమ విభక్తిలోనే ఉన్నాయి. ఈ ప్రథమ పాద, మొదటి పాదము ఏమిటట? జాగరితి స్థాన, జాగ్రత్త కలిగినటువంటి, జాగ్రత్తలో ఉండేటటువంటి, జాగ్రత్త స్థానంలో ఉండేటటువంటి. జాగ్రత్త అంటే జగత్తు, జగత్ అంటే జాగ్రత్త. అంటే మనం మేల్కొని ఉన్నప్పుడు ఉండేటటువంటి పాదము ఇది ప్రథమ పాద. ముందే చెప్పారు, ఇది కారణము, సాధనము, దీనిని పట్టుకుని గమ్యాన్ని చేరాలి అని. ఇది బహిష్ప్రజ్ఞ అంటే బహిర్విషయాలకు సంబంధించినటువంటి తెలివి, సవిశేష జ్ఞానం అంటాం కదా, ఆ సవిశేష జ్ఞానము కలిగినటువంటి. సప్తాంగ, దీనిలో 7 అంగములు గలవు, 7 అవయవములు. ఏకోన వింశతి, వింశతి అంటే 20, ఏకోన అంటే ఒకటి తక్కువ 20 అంటే 19, 19 ముఖ, ముఖములు గలది. స్థూల భుక్ అంటే స్థూలమైన విషయాలను భుజిస్తుంది. పేరు వైశ్వానర, ప్రథమ పాద. అంతే ఇందులో ఉన్నది. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. 3 పాదాల సమగ్ర అవగాహనను బోధించబోతున్నారు. అదే ఆత్మ విచారము. బ్రహ్మ విచారం మనము ఇక మీదట ఎందుకు? ఆత్మ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ, బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. కాబట్టి ఆత్మ విచారం చేస్తే అడ్వాంటేజ్ ఏంటి? నేను తెలుసుకుంటాను. బ్రహ్మ విచారం చేస్తే బ్రహ్మ నిర్గుణము, నిరతిశయము, నిరంజనము, నిర్లేపము, ఇవన్నీ చెప్పుకుంటే మరి నేను ఇక్కడే ఉండిపోతాను కదా. నేను బ్రహ్మని తెలుసుకోవడానికి ఆత్మ విచారం చెయ్యాలి. 13వ భాగంగా చెప్పుకుంటాం. అవతారిక రాశారు చిన్నది ఒక లైన్. కథం చతుష్పాతత్వం ఇది ఆహా. ఈ 4 పాదాలు ఈ ఆత్మకి ఉండడం ఏమిటి, దాని కథ ఏమిటి, అది ఎలా పాసిబుల్? ఆత్మ అనేటటువంటి అసలు కనబడని వస్తువే కదా, దీనికి 4 పాదాలు ఏమిటి? కుర్చీకిని ఏనుక్కి ఆవుకి ఉన్నట్టు ఇవి కాళ్ళ ఆవు అంటూ చెప్పారు. ఆత్మకు 4 పాదములు, అవి ఏమి, అవి ఎట్లు అంటూ అవతారికలో ప్రశ్న వేశారు. 3వ మంత్రంలో జాగ్రత్తగా వినండి, 2 మంత్రాలు అయిపోయాయి. అయమాత్మ బ్రహ్మ, సర్వం బ్రహ్మ, సర్వం ఓంకారం, సర్వం బ్రహ్మ, బ్రహ్మయ ఆత్మ, అయమాత్మ బ్రహ్మ, ఆత్మ ఇది కొట్టు సర్వం. ఆత్మకు 4 పాదాలు. ఈ 4 పాదాల తాలూకా విశ్లేషణయే 3, 4, 5, 6, 7 మంత్రాలు. 8 నుంచి మళ్ళీ ఓంకార విచారం. 3వ మంత్రంలో ప్రథమ పాదాన్ని, 4వ మంత్రంలో 2వ పాదాన్ని, 5, 6 మంత్రాలలో 3వ పాదాన్ని,
ఏడవ మంత్రంలో గమ్యమైనటువంటి తురీయాన్ని, నాలుగవ పాదాన్ని ఉపనిషత్తు మనకు బోధించడానికి రెడీగా ఉంది. ప్రత్యేకమైన విలక్షణమైనటువంటి ఒక అద్వైత ప్రక్రియ ద్వారా, వేదాంత ప్రక్రియ ద్వారా బోధిస్తున్నారు. ఆ ప్రక్రియ ఏమిటో మనకు అవగాహనకు రావాలి. అద్వైత వేదాంతం తాలూకా కీ టెనెట్ ఏమిటి? వాట్ ఈస్ ద కీ మెసేజ్ ఆఫ్ అద్వైత వేదాంత? బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః. ఇదే కదా భగవత్పాదుల వారు ప్రతిపాదించినటువంటి ద కీ మెసేజ్ ఆఫ్ అద్వైత వేదాంత. అన్ని ఉపనిషత్తులు పిండి ఒక సెంటెన్స్గా తయారు చేయమంటే ఒక శ్లోకంలో చెప్పమన్నారు. ఒక శ్లోకం అక్కర్లేదు నాయన, అర్ధ శ్లోకంలో చెప్తాను. దాని పేరే బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నా పరహ అంటూ చెప్పారు. ఇందులో బ్రహ్మ సత్యం ఆ విషయం చాలా ఉపనిషత్తులలో నిర్దేశించబడినది. ఈ బ్రహ్మయే సత్యం, బ్రహ్మయే సర్వం, బ్రహ్మయే ఓంకారం, ఓంకారమే బ్రహ్మ అని ఒకటో మంత్రం రెండో మంత్రంలో చెప్పబడింది. మళ్ళీ రెండో మంత్రంలో ఈ బ్రహ్మ వేరే, ఆత్మ కంటే వేరు కాదురా, జీవో బ్రహ్మైవ నా అపరహ శిష్య, కాబట్టి అయం ఆత్మ బ్రహ్మ అంటూ అది చెప్పేశారు. మరి జగన్మిథ్య అనేది బోధించిందా? బోధించలేదు. మరి అది తెలియకపోతే ఎలా? అది తెలియాలి. అయమాత్మ బ్రహ్మ అని బోధించబడినటువంటి జీవ ఈశ్వర ఏకత్వ భావము ఈ మహావాక్యం. మూడున్నాయండి లెక్కకి, నిజానికి లేవు. మూడున్నాయి. ఏమిటండి? ఒకటి బ్రహ్మ, ఒకటి జీవుడు, ఒకటి జగత్. ఎన్ని రకాల భేదాలు పాసిబుల్ అండి? 5 భేదాలు పాసిబుల్. జీవ జీవ, జీవ జగత్, జీవ బ్రహ్మ, జగత్ బ్రహ్మ, జగత్ జగత్. ఈ 5 రకాల పాసిబిలిటీస్. ఇందులో జగన్ మిథ్య అని తీసేస్తే ఇక ఉండేది జీవ బ్రహ్మ. జీవ జీవ, జీవుడే బ్రహ్మం అంటే ప్రతి జీవుడు బ్రహ్మమే అవుతే జీవ జీవ పోతుంది. అప్పుడు జీవ బ్రహ్మ ఏకత్వం వస్తే ఒక్కటే మిగులుతుంది. అయమాత్మా బ్రహ్మ అని బోధించబడినది. జీవేశ్వర ఐక్యాన్ని చెప్పేటటువంటి ఏ వాక్యమైనా మహావాక్యమే. చైతన్యము ఒక్కటే. జీవుడు బ్రహ్మ, ఆత్మ బ్రహ్మ. ఆత్మ అంటే చైతన్యము, బ్రహ్మ అంటే చైతన్యము. రెండు చైతన్యాలు ఉన్నాయా? ఉండవు. వీల్లేదు, ఒకటే చైతన్యము. కాబట్టి జీవ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ. కానీ జగన్మిథ్యత్వాన్ని, అనాత్మతత్వాన్ని బోధించలేదు. మహావాక్యము సంపూర్ణంగా బోధించదు. సంపూర్ణ వేదాంత మహావాక్యంలో రాదు. మహావాక్యం జీవబ్రహ్మ ఏకత్వాన్ని చెప్తుంది. వేదాంతం అంతా చదివితే జగన్మిథ్యాత్వం అర్థమవుతుంది. జగన్మిథ్యాత్వాన్ని కానీ చెప్పలేదనుకోండి, మరి జగత్ అలా ఉండిపోతుంది. ఈ నానాత్వం కనిపిస్తూ ఉంటుంది. ఈ అనాత్మను తొలగించకపోతే ఈ నానాత్వమే, ద్వైతమే, ప్లురాలిటీయే, మల్టిప్లిసిటీయే సత్యం అనుకుంటాం. మరి ఇంకా అద్వైతం ఏముంటుంది అప్పుడు? జీవుడు బ్రహ్మైనంత మాత్రాన జగత్తును నిరాకరించకపోతే అద్వైతము సిద్ధించదు. మహావాక్యము అనాత్మ ప్రపంచము లేక జగత్ గురించి ఏమి చెప్పలే. అయం ఆత్మ బ్రహ్మ అన్నది, లేకపోతే తత్వమసి అన్నది, అహం బ్రహ్మాస్మి అన్నది, ప్రజ్ఞానం బ్రహ్మ అంది. వాట్ అబౌట్ ది జగత్? ఇట్స్ నాట్ టోల్డ్. ఇట్ ఈస్ వెరీ సైలెంట్, స్ట్రేంజ్లీ, బికాస్ Mahavakya is only one part of the Advaita Vedanta. If you see all the Mahavakyas, which are more than 1000, జగన్మిథ్యత్వాన్ని కూడా వాటిలో చెప్పి ఉంటాయి. అవి కూడా అనాత్మ ప్రపంచము మిథ్య అని బోధపడినప్పుడే అద్వైత సిద్ధి కలుగుతుంది. అనాత్మ ప్రపంచపు మిథ్యాత్వాన్ని నిరూపించడానికి ఏమిటి మార్గం? ప్రపంచం అంతా కూడా మిథ్య అని చెప్పాలి. ఎలా చెప్తాను? వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్? ఎస్ఓపి అంటారు కదా, స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్. ఏమిటి దానికి? ఏ ప్రక్రియ వాడాలి? వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ ఆఫ్ మిథ్యాత్వ? ఈజ్ మొదటి ప్రక్రియ, జగత్తంతా కార్యమురా శిష్య,
పరమాత్మ కారణము. ఎన్నోసార్లు చెప్పుకున్నాం. కార్యమునందు కారణమంతా కార్యమునందంతా కారణము వ్యాపించి ఉంటుంది. నెంబర్ వన్. కారణము లేనిదే కార్యం ఉండదు. కార్యం లేకపోయినా కారణం ఉంటుంది. కారణము కార్యము కంటే విలక్షణము కాదు. కార్యం ఎప్పుడు కారణంలో అంతర్గతమై ఉంటుంది. 5 విషయాలు ఎప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాము. సర్వము జగత్తంతా కార్యము, పరమాత్మ కారణము. కార్యప్రపంచము కారణం కంటే వేరుగా ఉండలేదు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్. మట్టి లేకుండా కుండని నాకు తీసుకొచ్చి చూపించండి. పాసిబుల్ కాదు. కొండ అన్నప్పుడల్లా మట్టి ఉంటేనే కొండ. మట్టి ఎక్కడుందండి కొండలోని? ఎక్కడ లేదు. అది ప్రశ్న. బంగారం కంటే భిన్నంగా బంగారపు ఆభరణాలు ఉండవు. ఆభరణంలో ఎక్కడుందండి బంగారం? ఎక్కడ లేదండి, అంతటా ఉన్నది. బ్రహ్మము కంటే భిన్నముగా కార్య జగత్తు లేదు. మరి బ్రహ్మం ఎక్కడున్నదండి కార్య జగత్తులో? ఎక్కడుండడం ఏమిటి? అంతటా ఉన్నది. అది టీచింగ్. ఇది స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ ఆఫ్ negating the absolute existence of Jagat. Why the Naga is existing or not? Yes, it is relatively existing, but the absolute existence is only gold. And Kunda is existing or not? Yes, the pot is existing, but the absolute existence is only the clay, and Kunda is only one manifestation. And when the manifestation ceases to exist, it again becomes the clay. ఇదే విధంగా పరమాత్మ కారణము, సకల జగత్ ప్రపంచము, శబ్ద వస్తు ప్రపంచమంతా కార్యము. ఈ కార్యకారణ సంబంధంతో మనము మిథ్యాత్వాన్ని నిరూపిస్తాం సాధారణంగా. ఆత్మవా ఇదమేక ఏవాగ్ర ఆసీత్. చదువుకోబోతున్నాం ఐత్రేయంలో మొదటి మంత్రం. ఆత్మవా ఆత్మవై ఇదం. ఇక్కడున్న ఇదం ఆత్మవా, ఈ ఆత్మయే ఏకం ఏవా ఏవా అగ్ర ఆసీత్ మొదట ఉండెను. అంభో మరీచిర్ మరం అపో అదో అభ్య. అంటే ఈ విధముగా ఆకాశము, వాయువు, నీరు, భూమి ఇవన్నీ కూడా ఈ ఆత్మ నుంచే వచ్చాయి. అంటే కార్యములు, అంటే ఉత్తుత్తి, నిజం కాదు. ఎందుకంటే కార్యము కారణము కంటే వేరు కాదు. అది ఆత్మవా ఇదమేక ఏవ అగ్రాసీత్ అయిపోయింది. తస్మాద్వా తస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరప అద్భ్యో పృథ్వీ. ఈ విధంగా తైత్రేయంలో ఆత్మ నుంచి ఆకాశము, వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలాలు, జలాల నుంచి పృథివీ, పృథివీ నుంచి అన్నము, అన్నం నుంచి ఓషధులు, ఓషధుల నుంచి ప్రాణులు అన్ని పుట్టాయని అన్ని కార్యాలని చెప్తున్నారు. కారణం ఏమిటి? అదిగో తస్మాద్వా ఏ తస్మాత్. తస్మాద్వా ఏ తస్మాత్, ఈ ఆత్మ నుంచి, ఆత్మన ఆత్మ నుంచే ఇవన్నీ పుట్టాయి, ఇవన్నీ కార్యాలు అంటూ తైత్రీయం చెప్పింది. ఛాందోగ్యం ఏం చెప్పింది? ఆత్మత ప్రాణ. ఆత్మయే ప్రాణము. ఆత్మత ఆశ. ఆశ కూడా ఆత్మయే. ఆత్మత స్మర. ఆత్మయే నిస్మృతి. ఆత్మత ఆకాశ. ఆత్మత తేజ. ఆత్మత ఆపహాల. అన్నీ కూడా మళ్ళీ కార్యాలంటూ ఛాందోగ్యంలో కూడా చెప్పడం జరిగింది. ఈ 3-4 శృతి ప్రమాణాల ద్వారా సకల కార్యప్రపంచము, సకల ప్రపంచము కార్యమని, ఈ కార్యములకు కారణము కంటే వేరే అస్తిత్వము లేదని, కారణం ఉంటేనే ఈ కార్యం ఉంటుందని, ఈ కార్యాలు లేకపోయినా కారణం అలాగే ఉంటుందని, ఆ కారణము ఈ కార్యములో అంతటా సర్వత్రా వ్యాపించి ఉంటుందని, కారణం ఒకటే ఉంటుందని, కార్యాలు అనేకమై పరిచ్ఛిన్నమై ఉంటాయి అని తెలియకనే తెలుస్తుంది. అది మొదటి ప్రక్రియ, స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ ఆఫ్ నెగేటింగ్ ది అబ్సల్యూట్నెస్ ఫర్ ద ప్రపంచ.
పై శృతి వాక్యాల బలం చేత సర్వ ప్రపంచము కార్యం అని తేలిపోయింది. జగన్మిథ్యత్వం నిరూపణకు ఎస్ఓపి ఏమిటి? కార్యత్వాత్ జగన్మిథ్య. ఒక్క మాటలో చెప్పచ్చు. వై జగత్ ఇస్ మిథ్య? బికాజ్ ఇట్ ఈస్ కార్యం. వి నో ఎనీ కార్యం ఇస్ వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం. మట్టి నుంచి పుట్టినటువంటి ఏ కార్యమైనా కొండ, ప్రమిత, పిడత, మలక ఏవైనా సరే పేర్లే గాని ఈ పేర్లు అనేటటువంటివి తొలగించి చూస్తే మృత్తికేత్యేవ సత్యం. వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం అనేటటువంటి శృతి ప్రమాణం వలన సకల కార్యములు మిథ్యయని, జగత్తంతా కార్యమవుతే ఇదిగో రవి ప్రకాష్ గారు, శర్మ, మరొకడు, పర్వతము, కొండ, ఇల్లు, వాకిలి, భార్య, సంపదలు, గౌరవాలు, సన్మానాలు, శాలువాలు ఇవన్నీ పేర్లు. ఈ పేర్లన్నిటికీ కారణం ఒక్కటే ఉంది. ఆ కారణమే పరబ్రహ్మము. ఈ పేర్లన్నీ కూడా మిథ్యా, కార్యత్వాత్ మిథ్యా. ఈ పేర్లు పట్టుకొని కింద మీద అయిపోకు. నన్ను అవమానించారు, నన్ను సన్మానించారు, నన్ను పొగిడారు, నన్ను తిట్టారు అంటూ ఈ నామధేయాలను, ఈ పేర్లలో ఇమిడి రాగద్వేషాలలో అనాత్మలో బ్రతుకవద్దు. బాగుందా? మిథ్యకు స్వతంత్రమైన ఉనికి లేదు. మిథ్య పరతంత్రం. ఎన్యయస్ చైతన్యము స్వతంత్రము, నిత్యం, అద్వయం, స్వతంత్రం. చైతన్యానికి వేరేది కారణం ఉండక్కర్లేదు. చైతన్యమే కారణం. కాబట్టి దానికి స్వతంత్రత ఉంది. మిథ్యకు స్వతంత్రమైన ఉనికి లేదు. మరి ఎలాగ ఈ టేబుల్, ఈ ల్యాప్టాప్, నేను ఇవన్నీ ఉన్నాయి అంటే ఆ అస్తిత్వాన్ని, ఆ ఉనికిని, ఆ సత్తత్వాన్ని కారణం నుంచి అరువు తెచ్చుకున్నాను. నేను పరబ్రహ్మ లేక సత్ లేక ఉనికి లేక అహమస్మి అంటున్నానే, దాని నుంచి అరువు తెచ్చుకొని ఈ శరీరేంద్రియ సంఘాతంగా ఉన్నాను. ఉనికిని మనము అప్పు తెచ్చుకున్నాము. పక్కింటి వాళ్ళ ఇంట్లోంచి తెచ్చుకుని పెట్టుకున్నటువంటి నగలు మనమవుతాయా? ఏదో ఫంక్షన్కి నెక్లెస్ తెచ్చుకున్నాం, పెట్టుకున్నాం, వెళ్ళొచ్చాం. అది మన నగ కాదు కదా. అలాగే అరువు తెచ్చుకున్నాము, ఉనికిని అరువు తెచ్చుకున్నాము. మాండూక్యంలో జగన్మిథ్యత్వాన్ని బోధించడానికి ఈ స్టాండర్డ్ ఎస్ఓపిని ఉపయోగించాం. మరో ప్రొసీజర్ను ఉపయోగిస్తాం. అన్ని ఉపనిషత్తులలో సాధారణంగా కార్యత్వా జగన్మిథ్య అనేటటువంటి రూల్ని పట్టుకుని కార్యకారణ సంబంధం వలన కార్యములన్నీ మిథ్య, కార్యములకు వేరే ఉనికి లేదు, కారణమే సత్యము అనే బోధనతో జగత్తును త్రోసిపుచ్చుతుంది. ఈ ఉపనిషత్తు విలక్షణంగా ఈ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ని ఉపయోగించదు. మరి ఏమిటి ఉపయోగిస్తుంది? ఇదిగో అయమాత్మ చతుష్పాత్, దాన్ని ఉపయోగిస్తుంది. ఈ ఆత్మకు 4 పాదములు అని మొదలుపెట్టాం కదా, దానిని ఉపయోగిస్తుంది. ఎలా ఉపయోగిస్తుంది? 4 పాదములు బోధించి అధ్యారోప అపవాద ప్రక్రియ ద్వారా బోధన. అధ్యారోపం ఏమిటి? మొదటి 3 పాదాలు సాధనాలు. వాటిని అపవాదము చేస్తే, త్రోసిపుచ్చితే చేరేదేమిటి? గమ్యమైనటువంటి తురీయము. అధ్యారోప అపవాద ప్రక్రియ. 3 రకాల ప్రక్రియలు ఉంటాయి. ఒకటేమిటి? కార్యకారణ ప్రక్రియ. కార్యత్వాత్ జగన్మిథ్య, అదొక ప్రక్రియ. అధ్యారోప అపవాద ప్రక్రియ ఇక్కడ చెప్పుకోబోయేది. 3వ ప్రక్రియ ఏమిటంటే ద వరల్డ్ ఈజ్ రిలేటివ్ బికాజ్ యు ఆర్ సీయింగ్. వెరీ డిఫికల్ట్ టు స్వాల్వ్. గో అండ్ థింక్ అబౌట్ దట్. సెకండ్ ప్రకరణ, వైతథ్య ప్రకరణ, ఈజ్ ఆల్ అబౌట్ దట్. The world is not existing because you are perceiving. బాగుందా? The world is existing because you are perceiving అంటే ఓహో కనిపిస్తుంది అని చెప్తుంది. The world is not existent because you are perceiving. That is the other type of prakriya which we will deal in the second prakarana or Vaitadhya prakarana.
లెట్స్ నాట్ బ్రేక్ అవర్ హెడ్ ఆన్ దట్ నౌ. లెట్ us కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ అధ్యారోప అపవాద ప్రక్రియ. మొదటి పాదము సర్వవ్యాపకమైన చైతన్యము స్థూల ప్రపంచంతో కలిసి ఉంటుంది జాగ్రత్తావస్థ ద్వారా. మొదటి పాదం ఏమిటి? చైతన్యము సర్వవ్యాపకం. సర్వవ్యాపకం అంటే మొదటి పాదంలోనే ఉంది, రెండో పాదంలోనే ఉంది, మూడులోనే ఉంది, ఈ మూడు లేనప్పుడు కూడా ఉంది. అంటే కార్యరూపంగానున్నటువంటి మొదటి మూడు పాదాలలోనూ ఉంటూ కారణరూపమైనది మూడు పాదాలను దాటి విలక్షణంగా ఇన్నెంతురుగా ఉంటూ నాలుగవదిగా ఉన్నది. మొదటి పాదము సర్వవ్యాపక చైతన్యము స్థూల ప్రపంచంతో జాగ్రత్త అవస్థ ద్వారా కనెక్ట్ అయింది. పదాలను జాగ్రత్తగా చూసుకోండి. ఒకటి జాగ్రత్త అవస్థ, రెండు స్థూల ప్రపంచం, మూడు సర్వవ్యాపక చైతన్యం, నాలుగు మొదటి పాదం. మంత్రం ఏమిటి? అదే చెప్తుంది. జాగరతి స్థాను బహిష్ప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతి ముఖ స్థూల భుక్ ప్రథమ పాద. అదే ఉంది మంత్రం, అదే తెలుసుకోవాలి. రెండవ పాదము ఈ సర్వవ్యాపకమైన చైతన్యమే సూక్ష్మ ప్రపంచంతో తాదాత్మ్యం చెందిందా ఇవ వలే అనిపిస్తూ స్వప్నావస్థ. మొదటి వ్యాపక చైతన్యం స్థూల ప్రపంచంతో కలిసిపోయి మెర్జ్ అయిపోయి డిడ్ నాట్ గెట్ మ్యారీడ్ టు ది స్థూల ప్రపంచ. ఇట్ ఈస్ దేర్ సపోర్టింగ్ ద స్థూల ప్రపంచ, but it has not mixed or got inequalities to the స్థూల ప్రపంచ. The Chaitanya is there as the background, as the substratum, as the adhara, as the ayatana. Ayatanavan bhavati yopam ayatanam veda ayatanavan bhavati చదువుతాం కదా. ఆయతనం, సబ్స్ట్రేటం, ఆధారం అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. సర్వవ్యాపక చైతన్యం స్థూల ప్రపంచంతో జాగ్రత్తావస్థ ద్వారా కలిసి ఉన్నట్టు అనిపిస్తూ వ్యక్తమవుతుంది. రెండవ పాదంలో ఈ సర్వవ్యాపక చైతన్యమే ఇన్నున్నాయే ఒక్కటే జాగ్రత్త అవస్థలో ఉన్న చైతన్యమే స్వప్నావస్థలోని సూక్ష్మ ప్రపంచంతో కలిసి ఉన్నట్లుగా స్వప్నావస్థ ద్వారా తెలుస్తుంది. మూడవ పాదము సర్వవ్యాపక చైతన్యము కారణ ప్రపంచంతో సుషుప్త్యావస్థ ద్వారా ఉంటుంది. మరి నాలుగవ పాదము ఏ ప్రపంచంతో ఉంటుంది? వెంటనే అలా ఆలోచించకూడదు. పై మూడింటిని కలిపి తెలుసుకుంటే, ఇఫ్ యూ అనలైజ్ ద ఫస్ట్ త్రీ అవస్థాస్ జాగ్రత్త, స్వప్న అండ్ సుషుప్తి, దెన్ వాట్ హ్యాపెన్స్? ప్రపంచత్రయ సహిత చైతన్యము, ప్రపంచత్రయముతో కూడి ఉన్నట్లున్న చైతన్యం కూడి ఉంటుంది, కానీ ఆ ధర్మాలను పొందదు. ప్రపంచత్రయ సహిత చైతన్యము మొదటి మూడు పాదములు. మరి నాలుగవ పాదం ఏమిటి? ఏమిటండి బాబు నాలుగో పాదం? ఏ ప్రపంచం? స్థూలమైపోయింది, సూక్ష్మమైపోయింది, కారణమైపోయింది, మరే ప్రపంచం చెప్పాలి అని దిక్కులు చూడవద్దురా శిష్య సౌమ్య. నాలుగవది ఇంకొక ప్రపంచం లేదు, అది ప్రపంచత్రయ రహిత చైతన్యం. మొదటి మూడు పదములు ఏమిటి? ప్రపంచత్రయ సహిత చైతన్యం. సహిత కూడుకొని ఉన్న, రహిత కూడుకొని లేని, ప్రపంచత్రయ విలక్షణమైన, ప్రపంచత్రయముతో సంబంధపడని చైతన్యం. రెండున్నాయి ఏమిటండి? ప్రపంచత్రయ సహిత చైతన్యం ఒకటి, ప్రపంచత్రయ రహిత చైతన్యం ఒకటి. రెండు వస్తాయా? ఎన్ని చైతన్యాలు ఉన్నాయా? అబ్బే, అయం ఆత్మ బ్రహ్మ. ఈ ఇన్ని మనుషులు ఉన్నారు, ఇన్ని ప్రాణులు ఉన్నాయి, వీటిలో ఉన్న ఆత్మ ఏదైతే ఉందో అదే బ్రహ్మ అంటున్నాం కదా. అలాంటప్పుడు చైతన్యాలు మల్టిపుల్గా ఉండవుగా, ఒకటే ఉంటుంది. ఏకమేవా అద్వయం బ్రహ్మ అంటే ఏమిటి చూపించాలి? ప్రపంచత్రయ సహిత చైతన్యాన్ని స్టడీ చేసి జాగ్రత్త అవస్థను, స్వప్నావస్థను, సుషుప్తి అవస్థను విచారించి ఈ ప్రపంచత్రయ సహిత చైతన్యము ప్రపంచత్రయ రహిత చైతన్యము కంటే వేరు కాదు, ఈ ప్రపంచత్రయ సహిత చైతన్యము ఎపిరెన్స్ మాత్రమే అంటూ చూపించాలి. అప్పుడు చూపిస్తే ప్రపంచత్రయ రహిత చైతన్యము లేక తురీయము అవగాహన అవుతుంది.
మూడు ప్రపంచాలతో కూడిన చైతన్యాన్ని ఏమిటంటాము? ప్రపంచత్రయ సహిత చైతన్యం. నాలుగవ పాదం ఏమిటి? ఇంకొక ప్రపంచం లేదు. ఇంకో ప్రపంచం కోసం బజార్లోకి వెళ్ళి వెతకొద్దు. ప్రపంచత్రయ రహిత చైతన్యము, ప్రపంచత్రయ సహిత చైతన్యము అండ్ ప్రపంచత్రయ రహిత చైతన్యము. ప్రపంచ, వితౌట్ ప్రపంచ, విత్ ద త్రీ ప్రపంచ, వితౌట్ ద త్రీ ప్రపంచ. రెండు ఉన్నాయా? బొత్తిగా అలా ఉండవు. అయితే ఒకటే అయితే ప్రపంచ సహితంగాను ప్రపంచ రహితంగాను ఎలా ఉంటుంది? అదిగో ఆ బాలుడు తెల్లగా ఉన్నాడు. తెల్లగా ఉన్నాడంటే మరి నల్లగా ఎలా ఉంటాడు? ఉండడు కదా. తెల్లగా ఉన్నాడు అంటే నల్లగా లేడు అని అర్థం. అదిగో అక్కడ చక్కగా వెలుగు ప్రకాశిస్తున్నది అంటే అక్కడ చీకటి ఉంటుందా? ఉండదు కదా. అంటే రెండు విరుద్ధ ధర్మాలు ఓ చోట ఉండవు. వెలుగు గలదు అంటే చీకటి లేదు అన్నది ఆటోమేటిక్గా చీకటి కూడా గలదు అని చెప్పడానికి వీలవ్వదు కదా. ఉం? ఒక ఒక బాలుడు తెల్లగా ఉన్నాడు అంటే నల్లగా లేడు అనే అర్థం ఎలా ఉంటుందో, ప్రపంచ సహితంగా ఉంటే ప్రపంచ రహితంగా చెప్పడం కష్టం. డిఫికల్ట్ టు ఇమాజిన్ విత్ ప్రపంచ అండ్ వితౌట్ ప్రపంచ ద సేమ్ చైతన్య అట్ ద సేమ్ టైం. వేర్వేరు సమయాల్లో ఉండొచ్చు. నేను ఇప్పుడు మూర్తి గారితో ఉన్నాను, సహితంగా ఉన్నాను. నేను మా ఊరు వచ్చేసిన తర్వాత మూర్తి గారు లేకుండా రహితంగా ఉన్నాను. పాసిబుల్. అండ్ డిఫరెంట్ టైమ్స్ అండ్ విత్ డిఫరెంట్. హియర్ అట్ ద సేమ్ గో, ఇన్ ద సేమ్ బ్రెత్, ఇన్ ద సేమ్ టోకెన్, ద చైతన్య మస్ట్ బి ప్రపంచ సహిత యాజ్ వెల్ యాజ్ ప్రపంచ రహిత. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఒకే చైతన్యంలో ప్రపంచం ఉండడము, ఇంకొకప్పుడు లేకపోవడము యుక్తియుక్తము కాదు. వన్ అండ్ ద సేమ్ లోకస్, వన్ అండ్ ద సేమ్ ప్లేస్, టైమ్ అండ్ పర్సన్, ఆపోజిట్ అట్రిబ్యూట్స్ కెనాట్ లాజికలీ కో ఎగ్జిస్ట్. అనుభవంలో కూడా మనకేమిటి తెలుస్తుంది? ప్రపంచ రహిత చైతన్యం కనిపిస్తుంది. ఏమిటి? ఎదురుగుండా పకోడీ పొట్లం లాగాను, లేకపోతే ఒక మామిడి పండులాగా కనిపిస్తుందా? కనపడటం లేదు కదా. ప్రపంచత్రయ రహిత చైతన్యం నాకు తెలియడం లేదే. ప్రపంచత్రయ సహిత చైతన్యమే కనిపిస్తోంది. అనుభవం ఏం చెప్తోంది? జాగ్రత్త, సుస్వప్న, సుషుప్తి, ఈ మూడు అవస్థలు ప్రపంచత్రయ సహిత చైతన్యమే తెలుస్తుంది, కానీ ప్రపంచత్రయ రహిత చైతన్యం నాకు కనపడటం లేదు. మూడే అవస్థలు ఉన్నాయి: స్థూల, సూక్ష్మ, కారణ ప్రపంచాలు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు. నాలుగోది లేదు. మరి ప్రపంచరహిత చైతన్యం ఉందని ఎలా తెలుసుకోవడం? అదే ఇక్కడ బోధన. ఇంకా మన భాష్యంలోకి రాలేదు. భాష్యానికి పునాది వేసుకుంటున్నాం. ఆయన చెప్పబోయే అంశాలకు పునాది గట్టిగా వేసుకుంటాం. అనుభవపరంగాను, ఎక్స్పీరియన్షియలీ, యుక్తిపరంగాను, అంటే చక్కగా తర్కంతో, యుక్తితో, లాజిక్తో ఊహించిన ప్రపంచత్రయ రహిత చైతన్యం కనబడండి. కానీ మనకు కనిపిస్తున్నదంతా ప్రపంచత్రయ సహిత చైతన్యమే అనుభవం అవుతుంది. అనుభవపరంగా కానీ, యుక్తిపరంగా కానీ, ఎక్స్పీరియన్షియలీ అండ్ ఆల్సో బై లాజికలీ ఆల్సో వీఆర్ ఓన్లీ సీయింగ్ ద ప్రపంచత్రయ సహిత చైతన్యం. వీఆర్ నాట్ ఏబుల్ టు పర్సీవ్ ద ప్రపంచత్రయ రహిత చైతన్యం. మరి ఏడో మంత్రం ఉతికేస్తున్నారు పట్టుకొని. ఏడో మంత్రంలోని నా అంతఃప్రజ్ఞ ప్రజ్ఞం, నా బహిష్ప్రజ్ఞం, నా ఉభయత ప్రజ్ఞం, నా ప్రజ్ఞానఘనం, నా ప్రజ్ఞం, నా అప్రజ్ఞం, అదృష్టం, అవ్యవహారం, అవ్యవహార్యం, అగ్రాహ్యం, అలక్షణం, అచింత్యం, అవ్యపదేశం, ఏకాత్మ ప్రత్యసారం, ప్రపంచ ఉపశమం, శాంతం, శివం, అద్వైతం, చతుర్థం మన్యంతే. గొప్పవాళ్ళు, జ్ఞానులు చెప్తున్నారు. సహా, అది ఆత్మ, అదేరా ఆత్మ. సహా, అది ఏ విజ్ఞేయ, తెలియవలసినది. ఏమిట? అంతఃప్రజ్ఞం కాదు, బహిష్ప్రజ్ఞ కాదు, ఉభయ ప్రజ్ఞ కాదు, ప్రజ్ఞాన ఘనము కాదు, ప్రజ్ఞ కాదు, ప్రజ్ఞ కాకపోవడము కాదు, కనిపించేది కాదు, కనిపించనిది కాదు, అగ్రాహ్యం,
గ్రహించడానికి వీల్లేదు. అలక్షణం, ఏ లక్షణాలు లేవు. అచింత్యం, చింతించడానికి మనసుతో తెలుసుకుందాం అంటే ఏతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, అది వీలు పడలేదు. అవ్యపదేశం, పోనీ పేరులో చెప్పబోయా అంటే పేరు లేదు, వ్యపదేశం అంటే పేరు. అవ్యపదేశం ఏక ఆత్మ ప్రత్యయ సారం, ఒకటే అనే ఆత్మ ప్రత్యయంతో తెలుస్తోంది. సారం అంటే దాని తాలూకా ఎస్సెన్స్. ప్రపంచ ఉపశమం, దాంట్లో ప్రపంచమే లేదు. ఏ ప్రపంచము? మూడు ప్రపంచాలు లేవు. శాంతం, అన్ని ప్రపంచంలో ఉన్న ద్వైతాలన్నీ అణిగిపోయినటువంటి స్థితి. శివం, అద్వైతం. చతుర్థం మన్యంతే స ఆత్మ విజ్ఞేయ. ఇంతకలేం చెప్పుకున్నాం? ప్రపంచత్రయ సహిత చైతన్యమే తెలుస్తోంది. ఎక్స్పీరియన్స్తో కానీ, యుక్తితో కానీ, ఎక్స్పీరియన్షియలీ అనుభవపరంగాను, లాజికల్గాను, యుక్తిపరంగాను ప్రపంచత్రయ సహిత చైతన్యమే తెలుస్తోంది. కానీ రహిత చైతన్యం తెలియడం లేదన్నాం. అరే నీకు తెలియకపోతే తెలుసుకో. ఏడో మంత్రంలో అదే ఆత్మని చెప్తున్నాము. అది ఉంది ఉంది అంటూ నాంతఃప్రజ్ఞం అనే మంత్రం బోధిస్తుంది. అంటే ప్రపంచత్రయరహిత చైతన్యమే ఆత్మ, అది తెలుసుకోవలన సౌమ్య అంటూ బోధన. హౌ ఆర్ వి టు అండర్స్టాండ్? దెర్ ఇస్ ప్రపంచ సహిత అండ్ ప్రపంచ రహిత చైతన్య. ప్రపంచ సహిత ఐ కెన్ అండర్స్టాండ్, నాకు అవైలబుల్గా ఉంది, ఎక్స్పీరియన్స్ అవుతుంది, లాజికల్గా చూస్తే కూడా యుక్తిపరంగా కనిపిస్తోంది. ప్రపంచ రహిత చైతన్యం తెలియడం లేదు. ఇదే మళ్ళీ 9వ అధ్యాయం భగవద్గీతలోకి పోతే భగవాన్ వాచ మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థిత. సూపర్గా ఉందా? సర్వభూతాని మత్స్థాని అంటే ఎంటైర్ ప్రపంచం నాలోనే ఉంది. చ మరియు అహం నేను, తేషు వాటి యందు నా అవస్థిత లేను. అన్నీ నాలో ఉన్నాయి, కానీ నాలో ఏవీ లేవు. నేను వాటిలో లేను, నాలో ఏవి. ఇది ఎలా ఉందంటే ప్రపంచత్రయరహిత చైతన్యము ప్రపంచ సహిత చైతన్యంగా ఉంటూ ప్రపంచరహిత చైతన్యంగా ఉంటుంది అని చెప్పిన మాటనే అక్కడ వేదవ్యాసుల వారు భగవాను వచ్చగా పెట్టారు. మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థిత. 9:4. Same confusion there also. Shankara Bhagavad has resolved that confusion in that bhashyam, which we are going to see here also. He says, now the world, he means here capital He. Capital He is Paramatma. That is the Bhagavan Vacha. The world is in me now itself, and the world is not in me. The world is in me, and the world is not in me. I am this ప్రపంచత్రయ సహిత చైతన్యము నేనే, ప్రపంచత్రయ రహిత చైతన్యము నేనే. అంటూ వాట్ ఈస్ నాట్ పాసిబుల్ నార్మలీ ఈస్ మేడ్ పాసిబుల్ బై ద భగవాను వాచ. ఇంకా ఇంకో చోట అంటారు 7వ అధ్యాయంలో, మత ఏవేతి తాన్ విద్ధి నతు అహం తేషు తే మయి. 3 గుణాలను చెప్పి ఈ 3 గుణాలు మత్త ఏవ ఇది, ఇవి నావే, నా గుణములే, తాన్ వాటిని విద్ధి తెలుసుకో. కానీ నతు కానీ అహం నేను, తేషు వాటి ఎందు, తే ఆ గుణములు, మయి మయి నా ఎందు నా లేవు. 3 గుణాలు నా నుంచే వచ్చాయి. 3 గుణాలు నాలో లేవు, నేను 3 గుణాలలో లేను. బాగుందా? ఇది ఇంకొక స్టేట్మెంట్, సిమిలర్ కన్ఫ్యూషన్. హి సేస్ ద గుణాస్ ఆర్ ఫ్రమ్ మీ, మత్త ఏవేతి తాన్ విద్ధి, ఐఎమ్ నాట్ ఇన్ దెమ్ నార్ దే ఇన్ మీ, నతు అహం తేషు తే మయి. సిమిలర్ కన్ఫ్యూషన్. How are we to understand Prapancha Sahita and Prapancha Rahita? Chaitanya is one and the same. We can't have two things. Prapancha Sahita okay, Prapancha Sahita Chaitanyam A, Prapancha Rahita Chaitanyam B. ఈ రెండు వేరు వేరు, రెండు చైతన్యాలు ప్యారలల్గా ఉన్నాయని చెప్పడానికి వీల్లేదు. ప్రపంచ సహిత చైతన్యమే ప్రపంచ రహిత చైతన్యమని నేను బోధించాలి, బోధించబడాలి, అర్థం చేసుకోవాలి, అలా అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఎలా పాసిబుల్? ఎలా ఈ విషమమైనటువంటి బోధనను సమన్వయపరచడం? ప్రపంచత్రయము అనుభవంలో తెలుస్తోంది కదా. ప్రపంచత్రయ సహిత చైతన్యమే అనుభవము, యుక్తి.
దీనినే అధ్యారోపము లేక ప్రకటమైనది అంటారు. ఎపిరేషనల్ రియాలిటీ, ఎపిరేషనల్ రియాలిటీ, అనుభవము మాత్రమే. అనుభవమైనదంతా నిజం కానక్కరలేదు. రమణమూర్తి గారు, నాగ్పూరు నార్త్గా ఉందా సౌత్గా ఉందండి? Relative to Bangalore, Nagpur is north. Relative to Delhi, Nagpur is south. Okay. India north ga unda, south ga unda. Relative to Russia, India is south. Relative to Sri Lanka, India is north. That is, whatever we say in terms of north, south, east, west, this is only relative existence. It doesn't have an absolute northernness or southernness. It's only relative to someone. మీ ఆవిడ ఉన్నది, మా చెల్లెలు. మీకు భార్య, నాకు చెల్లెలు, మా తల్లిదండ్రులు కూతురు, మీ అబ్బాయికి తల్లి. ఎంతమంది? నలుగురు ఉన్నారా? ఒక్కటే ఉంది. ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ది నేమ్ చేంజెస్. ఓకే. సో వ్యక్తి కానీ నిన్న, నిన్న అనేది ఈ రోజుకి పాస్ట్, మరి మొన్నటికి నిన్న ఫ్యూచరు, మరి రేపు ఇవాళకి ఫ్యూచరు, రేపటికి ఇవాళ పాస్ట్, ఈ జన్మకు వచ్చే జన్మ ఫ్యూచరు, వచ్చే జన్మకి ఈ జన్మ పాస్ట్. అంటే కాలము కానీ, దేశము కానీ, వ్యక్తి కానీ రిలేటివ్ ఎగ్జిస్టెన్సే కానీ అబ్సల్యూట్గా ఇది పాస్ట్, ఇది ఫ్యూచరు, ఇది నార్త్, ఇది సౌత్, ఇది తల్లి, ఇది కూతురు అని చెప్పే అవకాశం లేదు. ఈ విధంగా రిలేటివ్ లుక్ వలన మనం కన్ఫ్యూజ్ అయిపోయి ఆ రిలేటివ్ రిలేషన్షిప్పే ఏదో గొప్పది ఇది అని దాన్ని పట్టుకుంటున్నాము. ప్రపంచ సహిత చైతన్యము, అనుభవము, యుక్తి, ఇది అధ్యారోపము. అధ్యారోపం అనడానికి దేశము, కాలము, వస్తువులను మూడింటిని చూపించాను. ఒకే వ్యక్తిని 4 రకాలుగా చూడడం, ఒకే ప్లేస్ని ఈస్టు, వెస్టు, సౌత్, నార్త్ అనేటటువంటి దాంట్లో వేర్వేరుగా చూడడం, ఒకే సమయాన్ని రిలేటివ్గా ఇటు అటు చెప్పుకోవడం వలన అధ్యారోపము, ప్రకటము. అయితే అద్వైతులు ప్రపంచాన్ని అంగీకరించరా? ఈ ప్రపంచం ల్యాప్టాప్, టేబుల్, కుర్చీ, ఏనుగు, ఇల్లు, వాకిలి లేవంటారా? అబ్బే, ఖచ్చితంగా ఉన్నాయని అంటారు. అద్వైతులకు ప్రపంచం అనుభవం అవుతుంది, వాళ్ళకే తెలుస్తుందిగా. అద్వైతులు కూడా ప్రాణులే కదా, అనుభవం అవుతుంది, అంగీకారమే. కానీ వాటిలో సత్తా లేదు. దట్ డజంట్ హ్యావ్ ఎనీ, దట్ డజంట్ హోల్డ్ వాటర్, దట్ డజంట్ హ్యావ్ ఎనీ అబ్సల్యూట్ సెన్స్. దేర్ ఈస్ నో absolute truth in whatever we are seeing in the prapancha. మొదటి 3 పాదాలలో అధ్యారోప అపవాదాలు అధ్యారోప పాదాలు అనుభవం అవుతున్నాయి అని అందరూ అంగీకరిస్తారు. 4వ పాదము అధ్యారోపాన్ని అపవాదం చేయడము. అంటే ఈ 3 పాదములు ఉన్నప్పటికీ, ఉంటున్నట్టు అనిపించున్నప్పటికీ ఎపియరెన్స్ మాత్రమే, ఎపిరేషనల్ రియాలిటీ, పారమార్థిక సత్తా లేదు. వ్యావహారిక సత్తా, ప్రాతిభాషిక సత్తా, పారమార్థిక సత్తా. వీటికి ప్రాతిభాషిక సత్తా లేకపోతే వ్యావహారిక సత్తాయే ఉంది, కానీ పారమార్థిక సత్తు లేదు. ప్రాతిభాషిక సత్తా ఏమిటి? ఒక తాడులో పాము ప్రతిభాసించింది, కనపడింది. కనపడితే మనం పాము, అది ప్రాతిభాషిక. ఒక మనిషి తాలూకా బింబము, శరీరం తాలూకా అవయవ ఆకారము దీంట్లో ప్రతిభాసించింది అద్దంలో, అది ప్రాతిభాషిక సత్తా. స్వప్నంలో వస్తువులు కనిపిస్తున్నాయి, అది ప్రాతిభాషిక సత్తా. వ్యావహారిక సత్తా, ప్రాతిభాషిక సత్తా, ఈ రెండిటికి నిత్యత లేదు, నిత్యమైన ఉనికి లేదు. నిత్యమైన ఉనికి అనగా దేశకాల వస్తు పరిచ్ఛిన్నత లేని ఉనికి లేదు. ఈ ఉనికిలు ఏం చెప్పినా కూడా ఈ వ్యవహారంలోను, ప్రతిభాసలోను వీటికి దేశకాల వస్తు పరిచ్ఛిన్నత, ద కండిషనింగ్ బై టైమ్, place and person must be there for any visible object or object of experience. That is why they don't have absolute existence అని అపవాదం చేయడం 4వ పాదం. ఓకే.
మొదటి మూడు పాదాలు అనుభవం అవుతున్నాయి, వాటికి పారమార్థిక సత్తా లేదు. సో నెగేట్ ద ఫ్యాక్చువల్ ఎగ్జిస్టెన్స్. వాట్ ఈస్ అపవాద? అపవాద ఈజ్ ద నెగేటింగ్ ద అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్. Absolute means factual existence. And even when I negate the factual existence, I say the sun is there. Factual existence is not separate from the Atma that is all pervading. But Vyavaharikanga, experientially, I accept that he is my son. I negate the factual ఎగ్జిస్టెన్స్. అంటే పారమార్థిక సత్తా లేదని ఒప్పుకుంటాను. ఒప్పుకుంటూనే అనుభవంలో ఉన్నది. ఇట్ విల్ బి అవైలబుల్ ఆర్ నాట్? ఎస్, ద వరల్డ్ ఈస్ డెఫినెట్లీ అవైలబుల్ యాజ్ అన్ ఎక్స్పీరియన్షియల్ థింగ్. వరల్డ్ ఈస్ దేర్. దేర్ఫోర్ నెవర్ ట్రై టు ఎక్స్పీరియన్షియలీ negate the world. Advaita never tells టు నెగేట్ ద వరల్డ్ ఎక్స్పీరియన్షియలీ. అనుభవపూర్వకముగా ప్రపంచం ఉన్నదా? ఉన్నది. కొడుకున్నాడా? ఉన్నాడు. సంపద ఉన్నదా? ఉన్నది. పరువు ప్రతిష్ట, డిగ్రీలు, ఫోటోలు ఉన్నాయా? ఉన్నాయి. అది నిజమా? కాదు. ఎక్స్పీరియన్షియలీ దే ఆర్ దేర్, అబ్సల్యూట్లీ దే ఆర్ నాట్ దేర్. దే ఓన్లీ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్షియల్ ఎగ్జిస్టెన్స్, బట్ దేర్ ఇస్ నో అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్. మన గమ్యం ఏమిటి? సరే, ఇన్ని ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి కదా, ఎక్స్పీరియన్షియల్ ఎగ్జిస్టెన్స్ ఉందన్నారు కదా, అంచేత ఎక్స్పీరియన్స్ని పట్టుకుని వాటిలోనే కూర్చుందాం అని ద్వైతంలో పట్టు కూర్చుంటామా? ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని ఎక్స్పీరియన్షియల్ ఎగ్జిస్టెన్సే, అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్ లేదు అని అపవాదం చేసి ఈ ద్వంద్వాల నుంచి బయటకు వచ్చి అద్వైతాన్ని పట్టుకుంటాము. వాట్ ఈస్ యువర్ objective? It can be either. If one wants to live in the Dvaita world with all the experiential existences which are apparitionally real, apparitional reality only, you can jolly well live. Nobody asks you to take up Advaita and then understand all this. But if you want to know that there is something which is experientially available world, and beyond that there is an absolute Satya or Sattva is there, that is the Advaita. In spite of అనుభవ ద్వైతం, భిన్నత్వం, దీనికి పారమార్థిక సత్తా ఆర్ అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ నాట్ దేర్. అద్వైత ఈజ్ దెన్ వేర్? అద్వైత ఈజ్ ఓన్లీ ఇన్ అండర్స్టాండింగ్. And because by appearance, everything will be available, plurality will be there, Achan Bharati will be there, members will be there, there will be a conference, there will be 50-60 people, separate one from the other. Experientially, they are all there. But cognitively, understanding this experiential reality is not the true reality. The uniki or satta, నేను ఉన్నాను అని ప్రతి వాళ్ళు అంటారు కదా. అక్కడ ఆ ఉన్నాను అనేటటువంటిదే నిజము. ప్రపంచత్రయము అపీరెన్స్, పారమార్థిక సత్తా లేదు కాబట్టి అది ఉన్నా లేనట్లే జమా. దెర్ ఇస్ నో ది అబ్సల్యూట్ రియాలిటీ. పారమార్థిక సత్తా లేకపోతే అపారిషనల్ రియాలిటీ, ఎక్స్పీరియన్షియల్ రియాలిటీ, అనుభవపూర్వకమైనటువంటి వస్తువుగా కనపడుతున్నా అవి ఉన్నా లేనట్లే. అది బోధ. చేతిలో దయానంద సరస్వతి గారి స్టేట్మెంట్ ఇది. చేతిలో కొండ ఉందండి. దెర్ ఇస్ ఎ పాట్ ఇన్ ద హ్యాండ్. నేను చేతిలో పాట్ పెట్టమన్నారు, పెట్టారు. కొండ ఉందా అన్నారు. ఎవరినన్నాడు? ఉంది సార్, మీ చేతిలో కొండ ఉంది. లేదన్నారు ఆయన. కొండ లేకపోవడం ఏమిటి సార్? కొండ మీ చేతిలో ఉందంటే, నా చేతిలో మట్టి ఉంది, కొండ లేదు అన్నారు. అంటే ది కొండ ఆర్ ద పాట్ ఓన్లీ హ్యాస్ గాట్ అన్ అపారిషనల్ నేమ్ రియాలిటీ, దట్ ఈస్ ద కొండ. బట్ ద ట్రూత్ ఈజ్ దిస్ ఇస్ నాట్ కొండ అండ్ ఐఎమ్ హోల్డింగ్ మట్టి. నా చేతిలో కొండ లేదు, మట్టియే ఉన్నది అన్నారు. అంటే ఏంటి? ఎదుటనున్న ప్రపంచంలో బావమరిది, తమ్ముడు, అన్నయ్య, ఇల్లు, వాకిలి, ఏనుగు, వస్తువులు, అనుభవాలు ఉన్నప్పటికీ అవి కొండలాగే సత్యము కాదు. సత్యమేమిటి? మృత్తికేత్యేవ సత్యం. వాటిలోనున్నటువంటి ఆత్మయే సత్యం అంటూ తెలుసుకోవడానికి ఈ కొండ ఎక్స్పెరిమెంట్ దయానంద గారు చేశారు. మరి ఏమున్నది? కనిపించేది కొండ అధ్యారూపము. అలాగే కనిపించే ఈ వరల్డ్ ఆఫ్ ప్లూరాలిటీ ఈజ్ అపారిషనల్.
అధ్యారోపము అపియరెన్స్ ఓన్లీ, కారణమైనటువంటి బ్రహ్మయే సత్యము. అదే బ్రహ్మ సత్యం, జగన్మిథ్యా. When the easiness of the clay is borrowed by thought, అంటే మట్టి ఉన్నది అనే, మట్టిలో ఉన్నది అని ఉంది కదా, ఆ ఉన్నతనాన్ని, ఉన్నది అనే తనాన్ని కొండ తెచ్చుకుంది, అరువు తెచ్చుకుంది, అప్పు తెచ్చుకుంది, ఎరువునగ పెట్టుకున్నట్టుగా పెట్టుకుంటే ఏమిటైంది? ఆ కొండ దానికి ఒక existence. What appears as though it is a separate thing from the clay. The world appears as though it is by name and rupa is separate from the absolute existence of the Atma. మొదటి మూడు పాదములు ప్రపంచత్రయ సహిత చైతన్యము, ప్రపంచము. అధ్యారోపము ఎపేరిషనల్ రియాలిటీ. నాలుగవ పాదము ప్రపంచత్రయ రహిత చైతన్యము, సత్తా. అధ్యారోపము అపవాదమైనది. ఏడవ మంత్రం ముగించేసరికల్లా మనం ఏం తెలుసుకోవాలి? నేను ప్రపంచత్రయ రహిత చైతన్యమే, సత్తా, ఎగ్జిస్టెన్స్, స్ఫూర్తి, జ్ఞానం, సత్యం, జ్ఞానం, సత్తాస్ఫూర్తి అని తెలుసుకోవాలి. సహేవ ఆత్మ సహ విజ్ఞేయ అంటూ ఏడో మంత్రం ముగుస్తుంది. ప్రపంచత్రయం కనిపిస్తున్నప్పుడు కూడా చైతన్యము దృశ్య ప్రపంచ విలక్షణము. ఈవెన్ ఇన్ ది అపరిషనల్ రియాలిటీ, ద చైతన్య is not a part and parcel or ingredient of what are all these things. It only projects those things. చైతన్యం అనేది దృశ్య ప్రపంచం కంటే విలక్షణము. ఎప్పుడు ఈవెన్ వ్యావహారిక సత్తాలో కూడా కనిపిస్తున్నటువంటి ప్లూరాలిటీలో చైతన్యం అనేటటువంటి అధిష్టానము, బ్యాక్డ్రాపు, ఆయతనము, సబ్స్ట్రేటము ఉండనే ఎప్పుడు ఉంది. ప్రపంచత్రయం కనిపిస్తున్నప్పుడు కూడా చైతన్యము దృశ్య ప్రపంచ విలక్షణము. సహ ఆత్మ సహ విజ్ఞేయ. దాని పేరేమిటండి? నిత్య నిష్ప్రపంచ చైతన్యమే అహమస్మి. సప్రపంచము కాదు. నిత్య నిష్ప్రపంచ, ప్రపంచరహితమైన నిత్యమైన చైతన్యమే అహమస్మి. అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే అని వస్తుంది. అధ్యారోప అపవాదాభ్యాం, అధ్యారోప అపవాదములనే ప్రక్రియ ద్వారా నిష్ప్రపంచం అంటే నిష్ప్రపంచ నిర్విశేష నిరాకార నిర్గుణ చైతన్యము ప్రపంచతే అనుభవంలోకి వస్తుంది. ప్రపంచము అనడానికి అర్థం ఏంటంటే అనుభవము అని అర్థం. ప్రపంచతే అంటే అనుభవం అవుతుంది. పాదాలుగా పరిచయము, నాలుగవ పాదంలో అపవాదము, ప్రపంచరహిత చైతన్యం. మూడవ మంత్రంలో స్థూల ప్రపంచాన్ని వివరిస్తున్నారు. ఈ స్థూల ప్రపంచం అంతా ఒక్కటి కాదు, మళ్ళీ రెండు విభాగాలు. అయితే రెండు కాదు, ఒక్కటే. ప్రతిసారి ఇదే, ముందు రెండు అంటాం, మళ్ళీ రెండు అంటే కాదు ఒకటే అంటాం. రెండు చైతన్యాల సహిత రహిత, నోనో, రెండు ఒకటే అంటాం. ఇక్కడ రెండు విభాగాలు. ఏమిటంటే ఆ రెండు విభాగాలు జాగ్రత్త అవస్థలోనే అనుభవం అవుతుంది. ఈ స్థూల ప్రపంచం అంతా స్థూల శరీరము లేక వ్యష్టి, స్థూల జగత్తు లేక సమష్టి. స్థూల జగత్ అంటే కనిపిస్తున్నటువంటి సకల ప్రపంచము, నాకంటే బయటనున్నది, ఇగో ఈ శరీరంతో పాటు ఉన్నది వ్యష్టి. అంటే దీంట్లో రెండు భాగాలు ఉన్నాయి, శరీరము లేక వ్యష్టి, స్థూల జగత్తు లేక సమష్టి. అదే ఏం చెప్పారు? సప్తాంగం అంటే స్థూల జగత్తు, సమష్టి. ఏకోనవింశతి ముఖ, 19 ఫ్యాసెట్స్, అది వ్యష్టి. స్థూల శరీరం, వీడెవడు? స్థూల భుక్. ఏ పాదము? ప్రథమ పాదము. ఏం ప్రజ్ఞ? బహిష్ప్రజ్ఞ. ఇది ఇదే మంత్రం అక్కడ చెప్తున్నారు. చైతన్యాన్ని రెండిటిలను అధిష్టానము, కానీ రెండిటి అనుభవాలు దానికి చెందవు. ఈ చైతన్యం ఎక్కడుంది? ఈ స్థూల ప్రపంచంలో ఉన్నటువంటి స్థూల శరీరము వ్యష్టి మైక్రోకాజంలోనూ ఉంది, లేక స్థూల జగత్తు లేక సమష్టి లేక మ్యాక్రోకాసంలోనూ అభివ్యక్తం అవడానికి రెడీగా ఉంది. కానీ దానితో కలిసిపోదు, దాని అనుభవాలు దీనికి చెందవు. నిర్లిప్తము. స్థూల శరీరము వ్యష్టి, వ్యష్టి చైతన్యము, దాన్ని విశ్వడు అంటారు. స్థూల జగత్తు సమష్టి, దాన్ని విరాట్ అంటారు. ఇక్కడ రెండు భాగములు గలవు.
వ్యష్టి భాగాన్ని విశ్వడని, సమష్టి భాగాన్ని వైశ్వానరుడు లేక విరాట్ అని అంటారు. విశ్వడు వైశ్వానరుడు అయితే విశ్వడు విరాట్, ఇవి రెండు వ్యూ పాయింట్స్. శరీరము మైక్రోకాసం అనేటటువంటి వ్యూ పాయింట్లో చూస్తే విశ్వడు అంటాము, జగత్తు మైక్రోకాసం అనేటటువంటి వ్యూ పాయింట్లో చూస్తే విరాట్ అంటాము. ఈ రెండు కూడా స్థూల ప్రపంచ అనుభవాలు. జాగ్రత్త స్థానం జాగ్రత్తలోనే అనుభవం అవుతుంది. బహిష్ప్రజ్ఞ బయనున్న విషయాలతో సంబంధపడి ఉంటుంది. స్థూల భుక్ స్థూలమైనటువంటి విషయాలను శరీర ఇంద్రియాల ద్వారా అనుభవం పొందుతుంది. దీనిలో 7 అంశాలు ఉన్నాయి. సప్తాంగ అంటే జగత్, 19 ముఖాలు ఉన్నాయి. 19 ముఖ అంటే వ్యష్టి స్థూల శరీరము. ఇదే ప్రథమ పాద, మొదటి పాదము. అదే చెప్తున్నారు. జాగ్రత్త స్థాన అన్ని ప్రథమ విభక్తులు ఉన్నాయి. జాగ్రత్త స్థాన అంటే ది ప్లే ఆఫ్ దిస్ పర్టిక్యులర్ చైతన్య విత్ జాగ్రత్త ప్రపంచ ఈజ్ ద జాగ్రత్త అంటే మనం మెలకువగా ఉన్న స్థితిలో. బహిష్ప్రజ్ఞ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఎక్స్పీరియన్స్ అవుట్ సైడ్. సప్తాంగ విరాట్ గారు లేక విశ్వానరుడు 7 అంగములు ఉన్నాయి. ఏకోన వింశతి 1 <20 అంటే 19 ముఖ ఫ్యాసెట్స్ ఉన్నాయి. అంటే వీని గారి పేరు విశ్వడు లేక వ్యష్టి, ఇది సమష్టి. వీళ్ళిద్దరూ స్థూల భుక్, వీడిని వైశ్వానరుడు అంటారు. ఏమండి ఈ సప్తాంగాల్ని ఇవన్నీ రెండు కలిపి ప్రథమ పాద. ఇది మొదటి పాదం తాలూకా వాచ్యార్థం. వాచ్యార్థం సరిపడదు కదా. ఇది ప్రపంచ సహిత చైతన్యం. ఏ ప్రపంచ సహిత చైతన్యము? స్థూల ప్రపంచ సహిత చైతన్యం. స్థూల ప్రపంచ సహిత చైతన్యము స్థూల ప్రపంచంతో కలిసిపోయి స్థూల ప్రపంచ అనుభవాలతో తడిసిపోదు. ఇట్ ఈస్ నాట్ వెటెడ్ by all these sthula prapancha anubhavas. It is there as substratum and it is not touched by that. Just like a screen on which all the images of the cinema are projected, but the screen is unaffected by any one of those images or their emotions. The screen remains a screen. The emotions on the screen appear and go. Like that, the Chaitanya, this is the స్థూల ప్రపంచ సహిత చైతన్య. సహిత అంటే పక్కన ఉన్నది కానీ క్యాటలిస్ట్ లాగా అందులో ఏమి డిల్ నాట్ గెట్ ఏ చేంజ్ ఇన్ ద రియాక్షన్ దేర్. సహిత చైతన్యం. ఈ చైతన్యమునకు మార్పు లేదు. ఆ స్క్రీన్కి ఏ విధంగా మార్పు లేదు. అది తెలుసుకోవాలి. ప్రథమ పాద జాగరితి స్థాన. ఓకే, వి హ్యావ్ పుట్ ఇట్ హియర్. బహిష్ప్రజ్ఞ అవును, పైన విషయాలను తెలుసుకుంటుంది. స్థూల భుక్ మనకు ముందే చెప్పేశారు 2 మంత్రంలోని. భుక్వా భోగాన్ స్తవిష్టాన్ పునరపి ధిషణోద్భాసితాన్ అంటూ వ్యష్టి సమష్టి 2 ఉంటాయి. ఈయన గారి పేరు విశ్వడు, ఈయన గారి పేరు విరాట్. 19 విశ్వడులో ఉంటాయి, 19 వైశ్వానరుడు. వీళ్ళలో సప్తాంగాలు 7 అవయవాలు ఉన్నాయి. అవి ఏమిటి? భాష్యంలో నేర్చుకోవాలి. ఓకే, స్థూల శరీరము వ్యష్టి చైతన్యము, విశ్వడు స్థూల జగత్తు, సమష్టి చైతన్యము విరాట్. 2 వేరువేరుగా ఉన్నాయా? అబే, 2 కోణాలలో చూస్తుంది. ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి. మైక్రోకాసంగా చూస్తే విశ్వడు అంటున్నాము, మైక్రోకాసంగా చూస్తే విరాట్ అంటున్నాము. విశ్వడే వైశ్వానరుడు లేక విరాట్. స్థూల శరీరానికి స్థూల జగత్తుకి జాగ్రత్త స్థానం ఆధారము. బాహ్యమైన ఎరుక అంటే విశేష జ్ఞానము. బహిష్ప్రజ్ఞ జాగ్రత్త స్థాన జాగ్రత్త అవస్థకు అభిమాని, జాగ్రత్త అవస్థకు సత్తను అరువు ఇచ్చే ఆత్మ. అంటే ఆ సినిమాకు తన తాలూకా తెరతత్వాన్ని అరువు ఇచ్చే తెరలాగా అరువు ఇచ్చేటటువంటి ఆత్మ. 19 ముఖ. 5 బుద్ధింద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, 4 అంతఃకరణ, 19.
సప్తాంగ మ్యాక్రోకాసం 7 అంగములతో కలిగిన విరాట్. ఏమిటి ఈ 7? ఇక్కడ చెప్పలేదు, చాందోగ్యంలోకి పోవాలి. భగవత్పాదులు చాందోగ్యం నుంచి తీసుకొచ్చి చెప్పారు భాష్యంలో. సప్తాంగాలు స్థూల భుక్ భుక్త్వా భోగాన్ స్తవిష్టాన్ అన్నారుగా. విధిజ విషయాన్ ప్రాస్య భోగాన్ స్తవిష్టాన్ అంటూ 2వ ప్రార్థన శ్లోకంలో రాశారు. స్థూల భుక్ కదా వీడు. ప్రథమ పాద 3 పాదములలో మొదటి పాదము. దీంట్లో మ్యాక్సిమం ప్లే ఆఫ్ బాడీ అంటే ఇంద్రియాస్. Of course, mind will be there, prana will be there, Chaitanya is always there as the backdrop. The main play is for the Sharira and the Indriyas. Saha Atma చతుష్పాత్. ఈ ఆత్మ 4 పాదములు కలిగినటువంటిది. ఇందులో 2 రకములు. సప్రపంచ చైతన్యము, ప్రపంచంతో కూడిన చైతన్యము. నిష్ప్రపంచ చైతన్యము, దీన్నే ప్రపంచ సహిత చైతన్యము, ప్రపంచ రహిత చైతన్యము అనొచ్చు. ఆ రహిత సహిత తీసేసి సప్రపంచ చైతన్యము, నిష్ప్రపంచ చైతన్యం. సప్రపంచ చైతన్యంలో 3 పాదాలు ఉన్నాయి. ఏమిటి 3 పాదాలు? స్థూల ప్రపంచ సహిత చైతన్యము, సూక్ష్మ ప్రపంచ సహిత చైతన్యము, కారణ ప్రపంచ సహిత చైతన్యము. ఈ 3 పాదములు అపారిషనల్ రియాలిటీ, పారమార్థిక సత్తా లేదు. ఇవి అధ్యారోపములు మాత్రమే. ఈ అధ్యారోపములు తొలగిస్తే 4వ పాదము ప్రపంచరహితమైన నిష్ప్రపంచ చైతన్యము. ఈ అధ్యారోపాన్ని అపవాదం చేయగా తెలియవస్తుంది. సహ ఆత్మ స విజ్ఞేయ, అదే ఆత్మ, అది నువ్వు తెలుసుకునే తీరాలి. అందుకే మాండుక్యం చదువుకుంటున్నావు. ఓకే. ఏమిటి మూడు వేదాంత ప్రక్రియలు ఉపయోగిస్తారు? కార్యకారణ ప్రక్రియ, కార్యత్వాత్ జగన్మిథ్యా అనేటటువంటి దాంతో కొట్టిపారాడు. ముందు చెప్పుకున్నాం. అధ్యారోప అపవాద ప్రక్రియ ఇప్పుడు చేయబోయేది 3, 4, 5, 6, 7 మంత్రాలలో అధ్యారోప అపవాదం. ఆగమాపాయిత్వ, ఆగమాపాయిత్వ ప్రక్రియ. ఆగమ వచ్చేది, అపాయము పోయేది. ఆగమాపాయిత్వం అంటే వచ్చిపోయే లక్షణం ఉన్నది. అంటే ది వరల్డ్ ఈజ్ నాట్ దేర్ బికాజ్ యు ఆర్ ఏబుల్ టు పెర్సీవ్. బాగుందా? The world doesn't have an absolute existence because it is available for experience as an object. Objects are agama అపాయిత్వం ఉన్నవి, నిత్యత్వము లేనివి. నిత్యత్వం ఉన్నది ఏది? ఆ చూస్తున్న ద్రష్ట అయిన సాక్షి అయిన నువ్వే నిత్యుడవు. ఆ సాక్షి చైతన్యమే నిత్యము. The world is agama apayitva. The world does not exist in the absolute sense because it has got the property of appearing and disappearing. What is a constant? The Chaitanya which witnesses these changes is ever constant, and that is the absolute reality. అనేది 2వ అధ్యాయంలో వస్తుంది. ఇక్కడతో ఈనాటి అధ్యయనం ముగించుకుందాం. అందరికీ ధన్యవాదములు. సర్వే వేదా యత్పదమామనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి. ఓం ఇత్యేతత్. కఠోపనిషత్. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, భద్రం పశ్యేమాక్షవీర్యజత్రః, స్థిరైరంగైః సుష్ఠువాగం సుస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తి నః పూషా విశ్వవేదాః, స్వస్తి నస్తాక్షో అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి.